వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. కాకినాడ పోర్టులో 3600 కోట్ల విలువైన వాటాల్ని యజమానిగా ఉన్న తన నుండి బెదిరించి లాక్కున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వైసీపీ కీలక నేతలు విదేశాలకు పారిపోకుండా సిఐడి వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మరో ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో అధినేత పెనాక శరత్ చంద్రరెడ్డితో పాటు మరికొందరికి సిఐడి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ విషయంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరు దేశం దాటిపోకుండా సిఐడి ఈ నిర్ణయం తీసుకుంది. కాకినాడ సీ పోర్టును నిర్వహిస్తున్న కర్నాటి వెంకటేశ్వరరావును అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామన్న హెచ్చరికలు చేసి బలవంతంగా షేర్లను అరబిందో సంస్థ పేరు మీద బదిలీ చేయించారనే ఆరోపణల్ని వీరు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిని అరెస్టు చేసి విచారణ చేసేందుకు సిఐడి పావులు కదుపుతోంది.